రాష్ట్రంలో ప్రతీకార పాలన అంటూ కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్పై ఈడీ కేసు, రాష్ట్రంలో 10% కమిషన్, ప్రభుత్వం కేసీఆర్ సూచనల మేరకే మా పార్టీ ప్రోగ్రామ్స్, తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ వేర్వేరు కాదు, మీడియాతో చిట్ చాట్లో ఎమ్మెల్సీ కవిత అంటూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ప్రతీకార పాలనకే తెరలేపిందని చెప్పి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించినట్టుగా, అట్లే నేను చేసిన చిట్ చాట్లో రకరకాల కామెంట్స్ చేసిందట. ఎందుకంటే ఈ కేటీఆర్ పైన ఉన్నటువంటి ఈడీ కేసు ఏదైతే ఉందో అది పక్కా కక్ష సాధింపే తప్ప ఇంకొకటి కాదు, దాంట్లో ఏమీ లేదు. నన్ను ఎట్లయితే బీజేపీ వాళ్ళు చేసిండ్రో, అంటే కేంద్రం చేసిందో, నా పైన జరిగినటువంటి ఏదైతే అప్పటి కేసులు ఈడీ సిబిఐ ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో మా అన్నను కూడా చేస్తూ ఉన్నారని చెప్పి ప్రతీకార పాలనకు సంబంధించిన ఇక్కడ వార్త వచ్చింది. ఇక్కడ ఇమ్మీడియట్గా కింద చూడండి, రైతులకు రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి హరీష్ రావు అన్నాడు. రైతులకి రుణమాఫీ కనుక అయిపోయినట్టుగా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పిండు కదా. నేనేమంటున్నా, ఈయన ఒక మాట అన్నాడు, దసరాకి ముందు ఒక మాట చెప్పిండు మనందరికీ, ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటా వరంగల్ రైతు డిక్లరేషన్లా రుణమాఫీ కంప్లీట్గా చేస్తామని చెప్పినటువంటి ఆ నాయకులు ఇవాళ కంప్లీట్ అయిపోయిందని ఎట్లా చెప్తారు? నేను కావాలంటే రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చొని రిలీజ్ చేపిస్తా అని చెప్పిండు. ఎందుకంటే ఆనాడు డిక్లరేషన్ ఇచ్చింది ఆయనే కాబట్టి, ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు కాబట్టి, 2 లక్షలు అంటే 3 4 2 అవుతుందని నమ్మిరు కదా. సో అందుకోసానికే ఇలా హరీష్ రావు నేను కూడా అంటా ఉన్నా, మరి మీరెందుకు దాన్ని సీరియస్గా తీసుకోరు? అసెంబ్లీలో ఏం ప్రయత్నం చేసిండ్రు? మీ పైన పెట్టినటువంటి కేసుని ఎట్లా తప్పించుకుందాం, కేసు గురించి ఎట్లా మాట్లాడదాం, చర్చ ఎట్లా చేద్దామని గది ఆలోచన చేసిరు. కానీ మరి రైతులు ఆగమైతా ఉన్నారని ఒక్కసారి కూడా ఆలోచించలే. ఇక్కడ రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అంటూ నేను ఎన్నోసార్లు చెప్పిన, రుణమాఫీ పూర్తిగా అయిపోయినట్టయితే నాకు కాల్స్ చేసేటోళ్ళంతా ఏ దేశస్తులు, ఎక్కడోళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు, 100% పూర్తయిపోయిందని చెప్పి ఆ సన్నాసులు అంటే, మరి ఇప్పుడు ఫోన్ చేసేటోళ్ళంతా ఎవరు? కావాలని రుణమాఫీ వచ్చినాక అకౌంట్లో పైసలు పడ్డాక ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మొదలైన రైతుల వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన రైతుల తెలవాలి కదా. మరి ఖుద్దు మీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలే అన్నా మాకు మాఫీ రాలేదు, మా నాయకులు దొంగలు, లంగలు, లుచ్చలు, లపంగలు అని చెప్పి తిడతా ఉంటే మీకు అది అర్థమవుతలేదా? చిన్న చిన్న కారణాల చేత ఆగిపోయింది కనపడతలేదా? ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటుంది తెలుస్తలేదా మీకు? మనకు ఫోన్ చేసే రైతులంతా ఎవరు మరి? అందుకే ఈయన కూడా డైరెక్ట్గా ముక్కు నేలకు రాస్తా అని చెప్పిండు. ఆనాడు మీరు 15 ఆగస్టు లోపు చేయకపోతే రాజీనామా చేయాల్సి వస్తుంది అని చెప్పి ఈయన అంటే, నేను 15 ఆగస్టు లోపు చేస్తా 100% ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలని చెప్పి ఆయనకు ఛాలెంజ్ విసిరిండు. వాళ్ళిద్దరూ ఛాలెంజ్లు చేసిర్రు దొంగలు. ఇటు వీడు రాజీనామా చేయాలి, అటు వాడు రాజీనామా చేయలే, మధ్యలో రైతులు నాగం చేసిర్రు. చూసిరు కదా, 15 ఆగస్టు వరకు మాఫీ అయిపోతుందని చెప్పినోడు చేయలేకపోయిండు, 15 ఆగస్టు లోపు చేయకపోతే రాజీనామా చేయాలని చెప్పినోడు ఆగిపోయిండు. ఇటు రాజీనామా కాలేదు, అటు రాజీనామా కాలేదు. కానీ మధ్యలో రైతులను మాత్రం రెచ్చగొట్టి ఇడిచిపెట్టారు. అయిపోతుందని చెప్పి ఈయనే, కాలేదు అని చెప్పి ఈయన ఎక్కడికి వెళ్ళి మధ్యలో రైతుల ఉసురు పోసుకోవడానికి తయారైపోయినాయి ఈ నాయకులు, ఈ పార్టీలన్నీ కూడా. చేస్తే బరాబరానే చేయాలి, సగం సగం చేసి ఇడిచిపెడితే నడవదు కదా, అట్లా కాదు కదా. కానీ చెప్పేటప్పుడు ఏం చెప్పిర్రు? మేము ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు కంప్లీట్ చేస్తాం కాబట్టి నేను చేస్తాను, రాజీనామా చేయాలి హరీష్ రావు అని నువ్వు ఛాలెంజ్ చేస్తావి. రాజీనామా లెటర్ జేబులోనే పెట్టుకున్నా, నువ్వు ఇట్లా 15 ఆగస్టుకు బరాబర్ కంప్లీట్ చేస్తే నేను రాజీనామా చేస్తాను నువ్వు అంటివి. మీరిద్దరూ ఆనే ఉన్నారు, మీరిద్దరు అసెంబ్లీలో ఉన్నారు, పదవులలోనే ఉన్నారు, మీరు ఎట్లాగూ నాయకులుగానే కొనసాగుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఆగం చేసింది ఎవరిని? మీరు రైతులను ఆగం చేశారు. నడుమిట్లా అయిపోయిందని చెప్పి ఆయన, ఇంకా కాలేదని చెప్పి అసలు ముచ్చట ఏందో ఇక్కడ వీళ్ళు చెప్పింది చూద్దాం. మెదక్ జిల్లాలో మీ ఇష్టం వచ్చిన ఊరు ఎంచుకో, మెదక్ జిల్లా కాదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ గ్రామమైనా ఎంచుకో, ఎక్కడైనా సరే, నీ కొండారెడ్డిపల్లె అది ఏ ఊరో, మీది కొడంగల్ నియోజకవర్గంలో ఆ ఊరైనా సరే, ఇంకా ఏ నియోజకవర్గంలో ఏ ఊరైనా సరే, నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఇంకా 20 నుంచి 30% మంది రైతులకు ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మీరు చెప్పిన 60 నుంచి 70% ఏదైతే ఉందో దాంట్లో పేర్లు వచ్చి కూడా ఇంకా ఆగిపోయి ఉన్నారు. ఒక 10% అయితే పేర్లు వచ్చి కూడా ఏమైందో తెలుస్తలేదు వాళ్ళకి. మా పేర్లు అయితే వచ్చినాయి 4 విడతలు కానీ పైసలు పడలేవని చెప్పి. ఇక్కడ ఒక 20-30% మందికి అసలు రైతులు కామమేమో అని అడుగుతూ ఉన్నారు. ఇలా ఆ లెక్క మన దగ్గర బరాబర్ ఉంది, 17 లక్షల మంది రైతులు. ఇక వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఏ ఊరన్నా ఎంచుకో మెదక్ జిల్లాలో అని చెప్తున్నాడు. మెదక్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లాలో కాదు, అక్కడ ఆసిఫాబాద్ కొమరం భీం నుంచి మొదలు పెడితే ఖమ్మం దాకా, ఇక్కడ నల్లగొండ నుంచి మొదలు పెడితే అక్కడ మహబూబ్ నగర్ దాకా, ఇక్కడ మెదక్ నుంచి మొదలు పెడితే అక్కడ
చివరిదాకా సిద్దిపేట దాకా ఇంకా అవతల వరంగల్ కరీంనగర్ దాకా ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గమైనా సరే ఏ జిల్లా అయినా సరే ఏ మండలమైనా ఏ గ్రామం అన్న తీసుకో లేదా నీ ఏయుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకో ఇప్పటికీ రుణమాఫీకి నోచుకొని రైతులు ఎంతమంది ఉన్నారని లెక్క తీస్తే మీకు క్లారిటీ వస్తుంది. లక్షలాది మంది రైతులు ఉన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టు అసెంబ్లీలో చేసింది పక్కకు పోతుంది, చేయంది ఏదైతే ఉంటుందో ఆ కొద్ది కూడా ఆ 20% అయినా లేదా 30% అయినా సరిపోతుంది మిమ్మల్ని బొందబెట్టని కానీ డైరెక్ట్గా చెప్పిండు. ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గానే చెప్పిండు. వాళ్ళు సరిపోతారు మీకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి. ఈ మాత్రం కూడా సొయ్యి లేకపోతే ఎట్లా అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. అది అర్థం చేసుకోవాలి. అయినోడు ఏం మాట్లాడు. ఇక్కడ ఇంకొక పరిస్థితి ఉంది. అయినోడు కూడా ఏమాడుతుండే ఎరకనా రైతు బంధు ఏదా రుణమాఫీ 2 లక్షలు ఏం కానీ అయిపోయానా కథమా వాళ్ళు ఏం చెప్పారు రైతు బంధు 7,500 ఇస్తామన్నారు కదా ఏమని చెప్పి మళ్ళా అయినోడు కూడా అడగబట్టే కానోడు ఇది రాక అది రాక ఏడవబట్టే. చూడు ఎట్లా అయిపోయింది పరిస్థితి. అయినోడా నవ్వుకుంటుండా మరి నాకైతే 2 లక్షలు పడ్డది చాలా అంటుండా బరాబర్ కాంగ్రెస్ని అడుగుతా ఉన్నాడు. ఏమా రైతు బంధు వేస్తా అంటివి ఏమా ఎప్పుడు ఇస్తావు భరోసా అని అడుగుతా ఉన్నారు. ఇట్లా అయినోడికి ఇట్లా ఉన్నది కానోడికి అది రాకపోయి ఇది రాకపోయి ఏడుస్తూ ఉన్నాడు. అయినోడు అడుగుతుండు రానోడు ఏడుస్తుండు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇది వ్యతిరేకత తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి అంటా ఉన్నారు. ఒక స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా దీని మందం గట్టెక్కితే చాలు దీని మందం బయటపడితే చాలు అనుకుంటే తర్వాత మీ జీవితంలో మళ్ళా ఓటు అడగని పరిస్థితి వస్తుంది. అంత వ్యతిరేకత మూట కట్టుకుంటా ఉన్నారు. ఈ సంవత్సరం లోపల ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం నేనైతే గతంలో ఎప్పుడు చూడలే. నేను చూసిన ఈ 30 ఏళ్ళల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి నుంచి మొదలు పెడితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంటే నేను ఇంకా చిన్నగా ఉన్నా స్కూల్లో ఉన్నా కానీ ఆ తర్వాత కొంత చూసుకుంటూ వస్తుంటే రాజశేఖర రెడ్డి నుంచి కొంత అవగాహన సమాజం మీద లేకపోతే ఈ ప్రభుత్వాల గురించి తెలుసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే 30 ఏళ్ళ సంవత్సరం లోపలైతే ఏ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత రాలే. ఇది వీళ్ళ దొంగ మాటలకు దొంగ హామీలకు తప్ప ఇంకో దానికి కారణం కాదు. వాళ్ళకే వాళ్ళు చేసుకున్నారు. స్వయంకృతాపరాధం అని చెప్పొచ్చు బరాబర్ చెప్పొచ్చు అది స్వయంకృతాపరాధమే. అయితే మెదక్లో ఏ ఊరన్నా ఎంచుకో అంటుండో నేనంటున్నా ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఊరన్నా తీసుకో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను పక్కా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లోనే సరే 100% అయిపోయిందని చెప్పమను గంతే. ఒక తండాల చెప్పమను 600 ఓట్లున్న ఒక తండాల చెప్పినా సరే నేను ఊరుకుంటా. నేను మానేస్తా ఇక నేను చెప్పా ఇక వార్తలు బంద్ ఇక 100% రుణమాఫీ అయిన ఊరు చూపెట్టురు గంతే. రుణమాఫీ చేసినట్టు అసెంబ్లీలో తప్పుడు మాటలు చెప్పారని మెతుకు సీమలో మీకు ఇష్టం వచ్చిన గ్రామంలో రుణమాఫీ అయినట్టు రైతులతో చెప్పిస్తే ముక్కు నేలకు రాస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాలు విసిరారు. నాకు ఇక్కడ బాధ అనిపిస్తుంది. ఇలా అడుగుతుండు సరే మన కోసానికి అడుగుతుండు కానీ ఆనాడు మీరు ₹1,00,000 చేయకపోవడం వల్ల ఈనాడు ఈ రైతులని ఇట్లా బాధ పెడతా ఉన్నారు. మీరు ముక్కు నేలకు రాయాలంటే మొత్తం మీ ముక్కులను కొట్టుకపోవాలి. ఒకవేళ హరీష్ రావును అంటా ఉన్నా ఆర్థిక శాఖ మంత్రికి ఉండి 99,999 వరకు రుణమాఫీ చేసి ₹1 కొన్ని వేలాది మంది రైతులకు రుణమాఫీ చేయకుండా చేసినవి పైగా ఆ 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇయ్యక నాశనం పట్టిన వాళ్ళు ఇలా వీళ్ళని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. సరే ప్రతిపక్షం కాబట్టి అడగాలి కానీ మనది కూడా చూసుకోవాలి. మనం ఏం బీకినాం మన టైంలో మనం ఏం చేసినాం ఎంత ఇచ్చినాం ఈ లెక్కలు ఉండాలి కదా. 10 ఏళ్ళు పట్టింది ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఇలా అడుగుతా ఉన్నాడు ముక్కు నెలకు రాస్తాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్లు కాదు మాకు అవసరం. మాకు కావాల్సింది మీరు చేయించడం. మేము ముక్కు నెలకు రాస్తాం నేను రాజీనామా చేస్తాకి ఎవడడిగిండు మిమ్మల్ని. మీరు చేయాల్సింది ఒకటి ప్రతిపక్షం అన్నప్పుడు పరిపాలన సరిగ్గా చేయనటువంటి పాలక పక్షానికి ఎట్లా ఉరికెత్తియాలి ఎట్లా పని చేయించాలి ఎట్లా వాళ్ళకి ఒత్తిడి తీసుకురావాలని ఈ ప్రయత్నం చేయాలి తప్ప ఈ మాటలతోని ఈ ప్రెస్ మీట్లతో 4 రోజులు చెప్పి ఏదో రైతులు అడుగుతున్నారని ఏదో చెప్పడం వల్ల నిజంగా అది పనికి రాదు. చిత్తశుద్ధి ఉండాలి ప్రేమ ఉండాలి. వీళ్ళ కోసానికి మరి రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటా అని చెప్పినా పోయి కూర్చోవాలి. రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చొని ఏం చెప్పిస్తావు చేపియాలి. ఆయనకు తెలవాలి రాహుల్ గాంధీకి తెలవాలి. మీరు అంటే ఢిల్లీలో పోయి ఆడ కూర్చొని వచ్చారు కదా మరి ఇప్పుడు దీనికోసం ఎందుకు పోతలేవు. వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్తివి ఆ రైతు డిక్లరేషన్లో మీరు రుణమాఫీ ఖచ్చితంగా సంపూర్ణంగా చేస్తామని అన్నావు కదా రాహుల్ గాంధీ. మరి ఇలా మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి చేయలేదు ఇక్కడ రాష్ట్రంలో. సో మరి మీరు ఏమైనా చెప్తారా అని చెప్పి పోయి మీరు ఒత్తిడి ఎక్కడ తీసుకురావాలి అలా అధిష్టానం దగ్గర తీసుకురావాలి. దానికోసానికి మాత్రం ఆలోచించారు. దసరా లోపు చేపిస్తా అని చెప్తివి మళ్ళీ దసరా కూడా రావట్టే వస్తుందిగా ఇంకొక 6 నెలలు 7 నెలలు అయితే ఇక ఏంది పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు మాత్రం సవాల్ చేస్తాను. ఒకవేళ రైతులతో చెప్పించకుండే అక్కడే సీఎం ముక్కు నేలకు రాసి తప్పుకోవాలని డిమాండ్ చేశారంటూ ఇలా ముక్కులు రాయడానికి ప్రయత్నం చేస్తారు. కాదు మా ముక్కులు పెడుతూ ఉన్నారు మీరు ముక్కు నేలకు రాసుడు మీరు కాదు రైతుల ముక్కులను పెడుతూ ఉన్నారు మీరు.
ఇద్దరం కలిసి పోలీస్ బందోబస్తు లేకుండా వెళ్దామని ఛాలెంజ్ చేశారు. సోమవారం మెదక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెతుకు సీమ గడ్డపై ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దుర్గామాత చర్చిలపై ఒట్టేసి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీని ఇచ్చారని, డిసెంబర్ వచ్చినా ఇంకా రుణమాఫీ కాలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా 6 గ్యారెంటీలపై ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని, నమ్మి ఓటేసిన ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిందని విమర్శించారు అంటూ ఇక్కడ ఒకసారి చూడండి. నిజంగా 6 గ్యారెంటీల గురించి అయితే మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. నిజంగా 6 గ్యారెంటీలు అనేది ఆనాడు ఎట్లా చెప్పారు? 100 రోజుల లోపల నెరవేరుస్తామన్నారు. అదే ఎట్లా నెరవేరుస్తారు? 5-6 లక్షల కోట్ల అప్పున్నదని చెప్తారు కదా, మీతో అవుతుందా అంటే మాతో అన్నీ అవుతాయి, మాకు తెలుసు ఎట్లా నిధులు సమీకరించుకోవాలన్నా మా పార్టీకి మా ప్రభుత్వానికి భవిష్యత్తులో ఖచ్చితంగా మేము చేస్తాము, చేసి చూపిస్తామని బీరాలు పలుకుతారు కదా. ఎక్కడ పోతిరి? ఏమైంది ఇలా? అయితలేదా? చాతన అయితలేదా? మరి చాతగానప్పుడు ఎవడు చెప్పమన్నాడు ఆ దద్దమ్మ ముచ్చట్లు? ఆనాడు సవటలు ఎందుకు చెప్పాలి? మాతోని కాదు అని ఆనాడు చెప్పనుంటారు. లక్షల కోట్ల అప్పున్నది కాబట్టి, కేసీఆర్ ముంచెడు కాబట్టి మేము ఇట్లా అధికారంలోకి వస్తే మేము చెయ్యలేము అని చెప్పాల్సిందని మేనిఫెస్టోగా రివర్స్లా మేం చేస్తాం, మాతోనైతుంది, మేము పొడుస్తాం, మా అంతటోడు లేడు చెప్తిరు కదా. ఎక్కడ పోయినాయి మరి ఇలా ఏందో అసెంబ్లీలో సావు కబురు సల్లగా చెప్పినట్టు ఇది అయితలేదు, అది అయితలేదు, మీరు చేసిన పాపం వల్ల, మీరు చేసిన పాపం వల్ల. మరి నువ్వేం చేసినావు? నీ పుణ్యం ఏంటిది? మరి వాళ్ళు పాపం చేస్తే నీ పుణ్యం ఏంటిది? ఎవడు పెట్టమన్నాడు మీకు? పనికిరాని హామీలను, చేయలేని హామీలను, వాగ్దానాలను ఎవడు చేయమన్నాడు? అది చెప్తారు, ఆశ పెడతారు, ఓట్లు వేయించుకుంటారు. నిజంగా ఆయన ఖరాబ్ చేసిపోయినట్టయితే వీళ్ళు ఉద్ధరిస్తారని నమ్ముతాయి కదా మీకు ఓట్లు పడ్డాయి. మరి ఉద్ధరించలేకపోయారు. మరి ఇప్పుడు మాత్రం ఆయన మీద నెపం పెట్టి మాతో అయితలేదు అని చెప్తారు. మరి దిగిపోర్రి, ఉన్నోడు చేస్తాడు అన్న. మీతో కాకపోతే మీరు చేయాల్సిందేంది? దిగిపోవడమే కదా. వాళ్ళు చేయడం వల్లనే మేము చేయలేకపోతున్నాం, వాళ్ళు పెట్టిన దాని వల్లనే మాతో అయితలేదు అని చెప్పి ఇలా అదాన్ని కూడా వాళ్ళ మీదనే నెడుతున్నారే. మరి ఆనాడు మీ మేనిఫెస్టోలో కానీ లేకపోతే మీరు చెప్పిన మాటలలో కానీ ఒకసారి చెప్పాల్సింది, అప్పుల రాష్ట్రం ఉంది కాబట్టి మేము వచ్చినాక మెల్లగా చేస్తాం, లేదా తర్వాత చేస్తాం, లేదా చేయము అని చెప్పాల్సిన దాన్ని 100 రోజుల్లో చేస్తాము, 6 గ్యారెంటీలు అయిపోతాయి, 15 ఆగస్టులో రుణమాఫీ అయిపోతుందని ఎవడు నీతులు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఎవడు అడిగిండు మిమ్మల్ని? ఎవడు బాధ పెట్టిండు? ఎవడు మెడ మీద కత్తి పెట్టి అడిగిండు మిమ్మల్ని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని చెప్పి? మీకు సోయి లేక, తెలివి లేక చెప్పేటని చెప్పి ప్రజలను ఆగం చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇలా మాతోని కాదు అని చెప్పి దద్దమ్మ ముచ్చట్లు చెప్తా ఉన్నారు. నిజంగా దద్దమ్మలే, చాతగాని చావలేని చాతగాని దద్దమ్మలు వీళ్ళంతా కూడా. ఆనాడు చెప్పాల్సింది కదా, మేము పెట్టుకున్నాం కానీ మాతోని గింత అవుతుంది, గింత చేస్తాం, రుణమాఫీ గిడికే అవుతుంది, రైతు భరోసా గింత వేయగలుగుతామని చెప్పి సావాలి కదా. కానీ ఇలా వచ్చేసి ఇలా కాదు, అయితలేదు అని చెప్పడం ఎట్లా? ఎంతవరకు రైట్ మరి?